యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సారి వాక్య భాగం మనం చూసుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము చదివి వినిపించండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము వెముకలకు కుళ్ళు. చాలా మంది పాపం అంటే వ్యభిచారం అనుకుంటారు కదా, దొంగతనం అనుకుంటారు, హత్య చేయడం అనుకుంటారు. ఎక్కువగా వీటిని పాపముగా ఎంచుకుంటా ఉంటారు. అబ్బో వ్యభిచారం చాలా భయంకరమైన పాపం, అయ్యో మరి నరహత్య చేయడం చాలా భయంకరమైన పాపం, అబద్ధములు ఆడడం భయంకరమైన పాపం. ఇవి పాపముగా ఎక్కువగా దొంగతనం పాపముగా అంటారు. కానీ ఒక చిన్న పాపం అనేది పూర్తిగా మనిషిని మృగంగా మార్చి భయంకరమైన పాపంలోనికి తీసుకువెళ్ళి పాపములో పడవేసి చివరికి నరకముకు తీసుకువెళ్తూ ఉన్నది. మత్సరము అంటే ఏంటో తెలుసమ్మా? అసూయ బుద్ధి. అసూయ అనేది ముందుగా ప్రతి మనిషిలో ఒక భయంకరమైన పాపం. అది చిన్న పాపమే కదా, అసూయ కదా అనుకుంటారు. కానీ ప్రతి మనిషిలో ఉండేది ఈ అసూయ. ఈ అసూయ వల్ల దేవునికి దూరం అయిపోతున్నాము. పాపాన్ని అధికముగా మనలో అధికం చేసుకుంటూ ఉన్నాం. అసూయ అంటే దాన్ని ఏమనుకుంటారంటే ఏదోలే అనుకుంటారు. అసూయ అంటే ఈర్ష్య, తట్టుకోలేని స్వభావము. ఒక ఊరిలోనంటే ఇలాగే ఒక ముగ్గురు విశ్వాసులు, చాలా భక్తిపరులంట, చాలా దేవుని యొక్క అనుభవం కలిగిన వాళ్ళంట, చాలా ఆత్మీయంగా కలిగి ఉంటారంట. ఆ ముగ్గురు కూడా ఎప్పుడూ చాలా మందిరానికి వచ్చినప్పుడు ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటారంట, చూడటానికి ఎంత ప్రేమగా ఉంటారంట, అంత ప్రేమగా ఉంటారంట ఆ ముగ్గురు. కానీ వాళ్ళు అనుకున్నారంట, ఒకసారి ఏదేమైనా కానీ మన జీవితంలో చాలా అద్భుతాలను చూడాలి, గొప్ప కార్యాలు చూడాలనేసి ఈ ముగ్గురు కలిసి ఏం చేశారంట, ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నారంట. ఒక 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాము అనేసి అనుకున్నారంట. సరే అలాగే ఉందాం అనుకున్నారంట. చక్కగా ముగ్గురు కలిసి ఫాస్టింగ్ ఉంటున్నారంట. ముగ్గురు కూడా వారి ఇంట్లో ఉంటున్నారంట. చాలా భక్తిగా నెలంతా కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి బాగా రోదన చేస్తున్నాడంట, ప్రలాపిస్తున్నాడంట. ఇక ఆ వ్యక్తి అలా ప్రలాపిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యేకమైనడంట. అక్కడ ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడంట, కుమారుడా ఎందుకు ఇంత కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగాడంట. అడిగినప్పుడు వెంటనే ఆ విశ్వాసమైన భక్తుడు కళ్ళు తెరిచి, అయ్యో ప్రభువా నిన్ను చూశాను నేను అన్నాడంట. కుమారుడా నీకు ఏం కావాలి, ఎందుకు ప్రార్థిస్తున్నావు అన్నాడంట. ఏం లేదయ్యా, ఇప్పుడు నా ప్రక్కన నా ఇద్దరున్నారు చూసారా, వాళ్ళు నాకంటే చాలా ఉన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని దాటి నేను వెళ్ళిపోవాలి, వాళ్ళంత ఉన్న స్థితిలోకి వెళ్ళొద్దయ్యా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న దానిలో కూడా వాళ్ళు లేని వాళ్ళగా అయిపోవాలి. చూడండి, లేని వాళ్ళగా అయిపోవాలి అనేసి అన్నప్పుడు ప్రభు అలా నిలబడి బాధపడ్డాడంట. ఇంకా వెంటనే అతనికి ప్రభు కనపడలే. వెంటనే అక్కడ ప్రభు లేరు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట ప్రభు. కుమారుడా ఎందుకు ప్రార్థిస్తున్నావు, ఇంత కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు ప్రార్థిస్తున్నావు, ఎందుకు ఇంత కన్నీరు కారుస్తున్నావు కుమారుడు, ఏం కావాలి అని అడిగాడంట. అడిగినప్పుడు అతను కూడా కళ్ళు తెరిచి చాలా సంతోషపడ్డాడంట ప్రభుని చూడగానే. ఎవరికైనా ఆనందం కదా, ప్రభు కనబడగానే మన ప్రాణం తెప్పరిల్లిపోతుంది. కానీ ఆ వ్యక్తి కూడా అడిగాడంట, కుమారుడా ఏం కావాలి, నీకు ఇంత ప్రార్థన చేస్తున్నావు అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట కాసే ఆలోచించుకుంటూ, ప్రభా నాది ఒక్కటే కోరికయ్యా. ఏంటి కుమారుడా అన్నాడంట. నాకు 2 స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చూసినా ఒక ఉన్న స్థితిలోనికి వెళ్తున్నారు, అన్ని విషయంలో ముందుంటున్నారు. వాళ్ళు ఏది ఏమైనా ప్రభా వాళ్ళు నాకంటే తక్కువగానే ఉండాలి, వాళ్ళకంటే నేను ఎక్కువగా ఉండాలి. వారు ఇప్పుడున్న స్థితిలో ఉండకూడదు, నాకంటే ఎవ్వరు గొప్ప వాళ్ళగా ఉండదు అనేసి ఆ వ్యక్తి చెప్తుంటే ప్రభు వెంటనే కనపడలేదంట. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట.
ఆ వ్యక్తి దీర్ఘంగా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నాడంట. ఇక ప్రభువుకు చాలా బాధపడుతున్నారంట. బాధపడుకుంటూ ఆ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. అతన్ని కూడా ప్రభు మరి ప్రత్యక్షమైందంట. అయినప్పుడు అడిగాడంట. అడిగినప్పుడు, కుమారుడా ఏం కావాలి, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు ఏంటి, ఏం కావాలి చెప్పు అన్నప్పుడు ఇక కుమారుడు బాగా ఏడ్చేస్తున్నాడంట. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ప్రభు అనుకున్నాడంట, ఈ కుమారుడు కూడా అడుగుతాడేమో అనుకుంటున్నాడు. అప్పుడు అతను ఏడ్చుకుంటూ అంటున్నాడంట, ప్రభా నా స్నేహితులు ఇద్దరు ఉన్నారు, వారు నాకంటే గొప్ప ఉన్న స్థితిలో ఉండాలయ్యా, నాకంటే గొప్ప ఉన్న స్థితిలో ఉండాలి. అంతేకాదయ్యా, ఇంకా అనేకులు కూడా నీ యొక్క వారసులుగా ఉండాలి, ప్రపంచమంతా నీ బిడ్డలుగా మార్చబడాలయ్యా అనేసి అడుగుతూ ఏడుస్తూ, ఇదే ప్రభా నా ఒక ఆశ కోరిక అని అన్నాడంట. దేవుడు ఎంతో సంతోషపడ్డాడంట, ఎంతో ఆనందపడ్డాడంట. ఆనందపడి, ప్రభు కుమారా నువ్వు అడిగినది పొందుకుంటావనేసి ప్రభు మరి సంతోషంతో మరలా కనపడలేదంట. ప్రియులారా చూడండి ఎంత అద్భుతము. చూడండి, తన స్నేహితుల కోసము తను మరి వేదనతో కన్నీటితో వారిని ఒక ఉన్న స్థితిలో చూడాలని తను ఎంతో ఆశపడ్డాడు. ఆశపడిన రీతిగా మరి వారి విషయంలో కాదు కానీ అతని విషయంలో దేవుడు ఒక ప్రపంచంలో ఒక పెద్ద ప్రసంగికుడిగా, ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు తనని ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా.